అందరికీ నమస్కారం. నేను మీ సూర్యకుమారిని. తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలోనండి చక్కటి చలువ చేసేటువంటి పదార్థము, పూర్వకాలం నుంచి తయారు చేసుకునేటువంటి పదార్థాన్ని మీకు చూపిస్తున్నానండి. ఆ వీడియోలోకి వెళ్ళే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇక ఆలస్యం ఎందుకండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆ తయారు చేసేటువంటి పదార్థం ఏమిటంటే అండి చద్దన్నం. చద్ది మూట అంటూ ఉంటారు కదండి, చద్దన్నం. అయితే ఈ చద్దన్నం అనేటువంటిది ఎలా తయారు చేసుకుంటారు, దీనికి కావలసిన పదార్థాలు ఏమిటి, అంతేకాదండి దీనివల్ల ప్రయోజనం ఏమిటి అనేటువంటి విషయాలన్నిటినీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఆలస్యం ఎందుకండి, నేను ఒక ఈ గ్లాసుడి బియ్యాన్ని తీసుకునండి శుభ్రంగా 2 సార్లు కడిగేసి, ఇదిగోనండి చూసారా బియ్యాన్ని నానపెట్టుకున్నాను. 3.5 గ్లాసుల దాకా వేసాను, ఎందుకంటే గంజి అనేటువంటిది కావాలన్నమాట. ఇప్పుడు నానపెట్టండి, ఇంచుమించుగా 20 నిమిషాల దాకా అయిపోయింది, అర్ధగంట లోపు అయిపోయింది. కాబట్టి దీన్ని స్టవ్ మీద పెట్టేసి మీడియంలో పెట్టి దీన్ని ఉడికించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ గంజి అనేటువంటిది ఎలా వార్చుకోవాలి ఏమిటి అనేటువంటి నేను ఇత్తడి గిన్నె పెట్టుకున్నానండి. సిల్వర్ గిన్నె పెట్టుకోవచ్చు, లేదా దలసరమాటి స్టీల్ గిన్నె అయినా పెట్టుకోండి. మీ దగ్గర ఏ గిన్నె అనువుగా ఉంటే ఆ గిన్నెతోటి వండుకోవచ్చు. ఇక స్టవ్ అనేటువంటిది వెలిగిస్తున్నానమాట అండి. ఇగో స్టవ్ వెలిగించేసాను, మీడియంలోకి పెట్టాను, మరి హైలో పెట్టుకోకుండా మీడియంలో పెట్టాను. అయితే ఈ గంజి అది వార్చిన తర్వాత మనం ఏం చెయ్యాలి, నేనండి నల్లకుండ కోసం చూశాను. నల్లకుండ అనేది దొరకలేదు నాకు. దొరికిన తర్వాత దాన్ని పెట్టుకుంటాను. ప్రస్తుతానికి ఎర్రకుండే తెచ్చుకొచ్చాను. దీని మట్టి వాసన అది లేకుండా నిన్న రాత్రే నానపెట్టేసి ఉంచానండి, బకెట్ నీళ్ళలో నానపెట్టేశాను. అయితే మట్టి శుభ్రంగా తోమేశాను, కొబ్బరి పీచు వేసండి లోపల అది బయటను. దీనికి కావాల్సింది చుట్ట కుదురు అనేటువంటిది కావాలి, కానీ ఇక్కడ మనకి అది దొరుకుతుందో లేదో నాకు తెలీదు. ఈ యొక్క ఒరిగిపోకుండా ఈ స్టాండ్ మీద పెట్టుకోవడానికి ఈ స్టాండ్ అనేటువంటిది తీసుకున్నానండి. ఇలా ఉంటుంది. దానిపైకి మూత, ఈ మూతను కూడా శుభ్రంగా నానపెట్టి ఉంచాను, కడిగేసండి. ఇలా దానిపైకి ఈ మూత అనేటువంటిది వస్తుంది. అయితే చద్దన్నం అనేటువంటిది ఇందులో తయారు చేస్తాం. ఇక మరి దీనికి కావలసిన పదార్థం ఏమిటి అనేటువంటిది అనుకుంటున్నారు కదండి. మరి గంజి వార్చాక ఏమేమి వేసి, తర్వాణి అన్నం, చద్దన్నాన్నే తర్వాణి అని అంటారు. ఆ తర్వాణి అన్నం ఎలా తయారు చేస్తారనేది చెప్తానండి. అయితే దీనివల్ల ప్రయోజనం ఏమిటి అంటే అండి, ఈ వేసవి కాలంలో ఈ తర్వాణిలో అండి ఇలాంటిది ఒక గ్లాసుడు తర్వాణి తీసుకుని, చక్కగా కవ్వంతో చిలకరించిన ఒక గ్లాసుడు మజ్జిగ తీసుకుని, అంతా ఉప్పు వేసుకుని తాగి వెళితే అండి చలువ చేయటమే కాదండి, వడదెబ్బ అలాంటిది అనేటువంటిది తగలదండి. ఇక ఈ చద్దన్నంలో ఏం వేసుకు తింటే బాగుంటుంది అనేటువంటిది కానీ దానిని కూడా చూపిస్తానండి. ఇదిగోనండి అన్నం ఉడుకుతోంది, చూసారా ఇలా వచ్చేసింది, మంచిగా ఉడికింది. మీకు అన్నం చూసుకోండి, ఇదిగో చేపట్టి చూశాను, అన్నం ఉడికింది. ఇప్పుడు ఈ అన్నాన్ని స్టవ్ బంద్ చేసేసి గంజి వారుస్తున్నాను. గంజి వార్చడం అందరికీ తెలుసు కదండి. ఇగో ఒక బట్టో లేకపోతే పెంకులు, పూర్వకాలం అయితే పెంకులతోటి వార్చుకునే వాళ్ళం, ఇప్పుడు అయితే బట్టతోటి వారుస్తున్నాము. ఇలాగ గంజి శుభ్రంగా వార్చేసుకోవాలి. గంజి వార్చేసుకున్న తర్వాత ఏం చేయాలి అని మీరు అనుకుంటున్నారు. గంజి వారిన తర్వాతనండి అన్నాన్ని చల్లార్చాలి. ఈ గంజి కూడా చల్లారుతుంది. ఇందులో కొంచెం ఒక గ్లాసుడు చన్నీళ్ళు పోసేసుకోవాలండి. పోసేసుకున్నాయి కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలండి. ఆ ఉప్పు ఎంత వేసుకోవాలనేది చెప్తానన్నమాట. మరి దీనికి ఉప్పుతోలు ముక్క అంటారండి. ఉప్పుతోలు ముక్క అంటే అండి మామిడికాయని ఉప్పేసి ఎండపెడతాం పొడిగాను, అటువంటి ముక్క కూడా ఉపయోగించాలి, ఒక 2 ముక్కలు. అది లేని పక్షంలో మామిడికాయ దొరుకుతుంది కదండి, ఆ దొరికినటువంటి మామిడికాయని
తొక్క తీసి ఓ 2 ముక్కలు చీరికల కింద చేసుకోవాలండి. తర్వాత దెబ్బాకు లేకపోతే 2 నిమ్మాకులైనా తెచ్చుకోవచ్చండి. మా పెరట్లో దెబ్బాకులు ఉన్నాయి కాబట్టి నేను దెబ్బాకులు తెచ్చుకున్నాను. ఆ దెబ్బాకులు రుచి అనేటువంటిది చాలా చాలా బాగుంటుందన్నమాట అండి. అదిగో అక్కడ ఉప్పు, దెబ్బాకులు, ఒక ఉల్లిపాయ, మామిడికాయ ముక్కలు 2 పెట్టానన్నమాట. ఎలా తయారు చేయాలో చూపిస్తాను. గంజి వారు చేసేయడం అయిపోయిందండి. ఇదిగోను చూడండి, ఇక్కడ అన్నం ఎలా వచ్చిందో చూసుకోండి. అలా విడివిల్లాడుతూ అన్నం వచ్చేస్తుంది, చూసారా అండి? ఇలాగా వచ్చేసిన తర్వాత దీన్ని బాగా చల్లారు చేసుకోవాలండి. చల్లారు చేసుకుని ఇదిగో గంజి కూడా వచ్చేసింది, చూసారండి? గంజి ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చిన గంజిని ఏం చేయాలంటే అండి, ఒక గ్లాసుడు తొరక కట్టకుండా ఒక గ్లాసుడు నీళ్ళు మనం ఈ గంజిలోకి పోసేసుకోవాలండి. ఒక గ్లాసుడు నీళ్ళు గంజిలోకి పోసేసుకోవాలి. గంజిలోకి పోసేసుకుని ఇలా గ్లాసుడు నీళ్ళు ఇలా గంజిలోకి పోసేసుకున్నాక ఉప్పు అనేది వేసుకోవచ్చండి. ఆ ఉప్పు ఎంత వేసుకోవాలి అనుకుంటున్నారు? ఒక కల్లుప్పు అండి, 1 టీ స్పూన్ ఉంటుంది ఇది. ఈ ఉప్పు వేసేసుకోవచ్చు. ఇలా ఉప్పు వేసేసుకోండి. చల్లారాలి. చల్లారిన తర్వాత ఇగో శుభ్రంగా కడిగి ఉంచుకున్నాను కదండి. ఇదిగో పొడవుగా ఉంటుంది, దెబ్బాకంటే ఇలా ఉంటుంది. నిమ్మాకైనా వేసుకోవచ్చు. ఈ ఆకులని ఇలా తుంపేసి చల్లారిన తర్వాత వేసుకోవాలండి. ఉడుకుగా ఉంటుంది కదా, బాగా చల్లారిన తర్వాత వేసుకోండి. ఇదిగోండి మామిడికాయ నా దగ్గర ఉప్పుతోలు మొక్కలు అయిపోయాయి. మామిడికాయ తొక్కు తీసుకుని ఇలా 2 ముక్కల కింద చేసుకున్నాను. దీన్ని ఇలా విరిచేసుకుని అందులో వేసుకుంటే పులప అనేది వస్తుంది. అయితే కొంతమంది మజ్జిగ తాట వస్తారండి. మజ్జిగ తాట అంటే తెలుసు కదండి, కవ్వంతో చిలకరించి బాగాను ఇలా చూడండి, అది కూడా చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇది మేము బాగా ఎండాకాలంలోనది బాగా తాగుతాం. ఇలాగ మజ్జిగ తాటను ఉప్పేసి ఉంచుకుంటాం. ఈ మజ్జిగ తాటను కూడా కొంతమంది పోస్తారు. నేనైతే మజ్జిగ తాట వెయ్యనండి. గంజిలో దెబ్బాకు వేసేసి ఈ మామిడికాయ ముక్కలు వేసేసి ఉప్పు వేసేసి చల్లారిన తర్వాత బాగా చల్లారిన తర్వాత అన్నాన్ని ఇందులోకి వేసేసండి. అప్పుడు కుండలోకి వేయటం అనేటువంటిది జరుగుతుందండి. అలా కుండలో వేసిన తర్వాత మీకు 2 రాత్రులు అయ్యేటప్పటికి అన్నం అనేది ఎలా వస్తుందో చూపిస్తున్నాను, చూద్దురు కానీ. చూడండి, 2 రాత్రులు అయ్యాక ఇగోండి, చూసారా? ఇలా వస్తుంది. అర్థమైందండి? మీకు గరిటితో చూపిస్తాను. పూర్వకాలం అయితే ఇగో ఇలా పల్చగా వస్తుందండి. ఈ తర్వాణిని మేము ఏం చేస్తామంటే అండి, పెద్ద గ్లాసులు తీసుకుని ఉప్పు వేసుకుని అన్నం చూడండి ఇలా వస్తుంది. అన్నం చక్కగా ఉంటుంది. ఈ అన్నం చాలా. మరి గంజి అనేది అస్తమానం పొయ్యాలా అనేటువంటిది మీకు అనుమానం రావచ్చు. కానీ అస్తమానం గంజి పొయ్యవలసిన పని లేదు. ఈ తర్వాణిని వంచేసుకున్నాక మళ్ళీ అందులోకి ఒక 2 గ్లాసులు నీళ్ళు పోసేసి ఓ నిమ్మాకు వేసుకుంటే సరే, నిమ్మాకు వేయకపోయినా పర్వాలేదు, చిన్న ఉప్పు గింజ వేసేస్తూ ఉంటే సరిపడుతుందండి. ఆ అన్నాన్ని కూడా తీసేసుకుని తింటామన్నమాట. మరి ఆ అన్నాన్ని తిన్నాడప్పుడు ఏం కావాలి అనుకుంటున్నారు? ఈ ఉల్లిపాయ ఉంది కదండి, 4 చీరికల కింద చేసుకుంటాము. చీరికల కింద చేసుకుని ఆ అన్నాన్ని ఇలాగా కంచంలోకి పెట్టుకోవడం జరుగుతుందండి. ఇదివరకు అయితే చేతితోటే తీసేసుకునే వాళ్ళము. ఇప్పుడు అవుతేను మరి గరిటెలతో అది చేస్తున్నారు కదా. ఇలాగ తీసేసుకుని ఇదిగో చూడండి, ఇలా తీసుకున్న అన్నాన్ని ఏం వేసుకుని తింటారు బాగుంటుంది? కొంతమంది మజ్జిగ పోసుకొని తింటారండి. ఈ అన్నాన్ని ఇలాగ తీసుకుని నేను చేతితో తీసి చూపిస్తున్నాను, ఉండండి. అంటే ఎక్కువ అన్నం వండలేదు కదా, ఇగో ఇలా వస్తుంది. ఇలా వచ్చిన అన్నాన్ని ఇగో ఈ ఆకు కూడా తీసేసుకోవచ్చు, లేకపోతే అందులోకి ఈ అన్నాన్ని ఏం చేస్తామంటే అండి, మేము ఇది ఆవ పచ్చడి ముక్కలండి, చిన్న చిన్న పిందులతోటి తరిగిన ఆవ పచ్చడం. ఇది నూనె వేసుకుని కలుపుకొని ఆ పచ్చడి బద్దలు అద్దుకుంటాను. లేదండి మరి ఇంకొక పదార్థంతో కూడా తింటాం అన్నమాట. ఉల్లిపాయ వేసుకుని చక్కగా ఆవకాయ, కొత్త ఆవకాయలు పెట్టుకుంటాం కదండి. చూడండి, కొత్త ఆవకాయ పెట్టుకున్నాము. ఇగో చూసారా, ఈ కొత్త ఆవకాయ ఇవాళే పెట్టాం కదా, రేపు వేసుకుని ఈ కొత్త ఆవకాయ ముక్క వేసుకొని ఆ చెద్దన్నంలో తినేసి ఆ తర్వాణిని తాగుతాం అన్నమాట. అర్థమైంది కదండి? తర్వాణిని ఎలా తయారు చేసుకో, కానీ చాలా చాలా మంచిదన్నమాట అండి. ఈ కొత్త ఆవకాయ వేసుకొని తింటుంటా. కొంతమంది అవుతాయండి దాంట్లో పెరుగు వేసుకుంటారు. పెరుగు వేసుకుని ఇందులోకి పెరుగు వేసుకుని తింటారు.
పెరిగేసుకుని ఉప్పు గింజ వేసుకుని ఈ పచ్చడి బద్దలు నంచుకోవడము, లేకపోతే ఉల్లిపాయ నంచుకోవడము, కొంతమంది పచ్చిమిరపకాయ నంచుకుంటారని. ఇది ఎవరి యొక్క టేస్ట్ని బట్టి, అంటే వాళ్ళ యొక్క అభిరుచిని బట్టి అలా తింటారు. ఈ చద్దన్నం వల్ల చాలా చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. వడదెబ్బ తగలదు. పొద్దున వేళ మనం టిఫిన్ల కంటే ఈ అన్నం తిని వెళితే పుష్టిని ఇస్తుంది, శక్తి వస్తుంది. కాబట్టి పూర్వకాలం నుంచి ఉండేటువంటిది. ఒక నాగేశ్వరరావు సినిమాలోనండి తర్వాణి అన్నం అని ఒక అవ్వ చెప్తూ ఉంటుంది. అలాగా ఇది తర్వాణి అన్నం అంటారు, లేదా చద్దన్నం అంటారు. అయితే మీరు 15 రోజులకో 3 వారాలకోసారి అంతా తీసేసి కుండని శుభ్రంగా కుండ అయితే కుండ జాడీ కూడా పెట్టుకోవచ్చండి. జాడీ కూడా చాలా బాగుంది. జాడీ అంటే మీకు తెలిసే కదండి. ఇదిగో నేను ఈ ఉప్పు జాడీ చూసారు కదా, ఇందులో ఉప్పు వేసుకుంటున్నాను. ఇలాంటి జాడీలో కూడా మీరు పెట్టుకోవచ్చు. పెట్టుకుని దానిపైన మూత వేసేసుకోవడమేనండి. ఈ జాడీలో 3 వారాలు అలా అయ్యాకండి అదంతా తీసేసి మళ్ళీ అన్నాన్ని ఇలా గంజి వార్చుకుని అన్నం వేసేసి ప్రాసెస్ అంతా ఒకటే. ఈ మామిడికాయ ముక్కలు ఇంత ఉప్పు వేసేసి దాన్ని చక్కగా తయారు చేసుకుని ఇవాళ తయారు చేశారనుకోండి, ఈ రాత్రి అయిపోతుంది. రేపు రాత్రి అయిపోయికి 3వ రోజు ఉదయం నుంచి ఆ అన్నాన్ని ఆ తర్వాణిని తాగేయచ్చు అనమాట అండి. అంటే 2 రాత్రులు అయిపోతే మీకు తర్వాణి అన్నం కమ్మగా వస్తుంది. ఇంకా తర్వాణి కూడా పుల్లపుల్లగా ఏర్పడుతుంది అనమాట అండి. అదనమాట అండి మీరు చద్దన్నం తయారు చేసుకునేటువంటి విధానం. ఇప్పుడు చద్దన్నం తయారు చేయటం అందరికీ తెలిసింది కదండి. మీరు కూడా చద్దన్నం తయారు చేసుకుని తిని ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీ కామెంట్స్ నాకు బూస్టులా పనిచేస్తుంది. మరి అంతేకాదండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. 10 మందికి లైక్ చేయటం, షేర్ చేయటం పంపించి ఈ పెద్దమ్మను ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేయటం వల్ల ఉత్సాహంగా, ఆనందంగా మరిన్ని వీడియోలు తీసుకోగలుగుతాను. అందరూ చూస్తున్నారనేటువంటి ఒక రకమైన సంతోషం కూడా నాకు కలుగుతుందన్నమాట అండి. మరి లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోరు కదండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. మరి ఇక ఉంటానండి. చద్దన్నం విశేషాలు తెలుసుకున్నారు కదా. పూర్వకాలం నుంచి ఉండేటువంటి చద్దన్నం మాకైతే 360 రోజులు చద్దన్నం ఉండేదండి. వేసవకాలం లేదు, శీతాకాలం లేదు, వర్షాకాలం లేదు. అంటే శీతాకాలంలోనూ వర్షాకాలంలోనూ తక్కువ తినేవాళ్ళం. ఇంకా వేసవకాలం వస్తే 4 నెలలు రోజు చద్దన్నం తర్వాణి. మా ఇంటి దగ్గర వాళ్ళు కూడా మా అమ్మగారు ఇంతంత గిన్నెల్లో పోసి చెంబుల్లో, ఇలాంటి చెంబుల్లో పోసి ఇచ్చేవారండి. దీనికి 3 ఇంతల కుండ పెట్టేవారండి. చద్దిగూడు అనేటువంటిది కూడా ఉండేదన్నమాట అండి మాకు. కాబట్టి ఈ చద్దన్నం వల్ల ప్రయోజనాలు తెలుసుకున్నారు కదా. మరి ఇక ఉంటానండి. అందరికీ కూడా బాయ్ బాయ్. మీ సూర్యకుమారి. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు.